ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరొక నూతన ఉదయం మనం అందరం ఈ ఉదయకాల ధ్యానంలో దేవుని వాక్యాన్ని వినుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఆదికాండం 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఆదికాండం 2వ అధ్యాయం ఏదెనులో ఉన్నటువంటి నదిని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒకసారి వాక్యాన్ని చదువుదాం. 2వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం నుంచి చదువుతాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. ఒక నది బయలుదేరి 4 శాఖలై అయిందని మనం ధ్యానం చేసుకుంటూ మొదటి శాఖ పీషోను అనే దాని గురించి మనం గత దినం ధ్యానం చేసుకున్నాం. ఈ నది పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్ముడు కూడా నదులకు పోల్చబడ్డారు అని గత దినం మనం తెలుసుకున్నాం. పీషోను అంటే అది హెబ్రీ భాషా పదం. తెలుగులో దాని అర్థం ఏంటంటే సమృద్ధి అయిన ప్రవాహము అని అర్థం. సమృద్ధి అయిన ప్రవాహం. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఈ లోకానికి రక్షకుడిగా పంపించారో యేసుక్రీస్తుకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించారు అని మనం గత దినం తెలుసుకున్నాం. దేవుని సంఘం ఏదేను అంటే సంఘానికి సూచన. సంఘంలో పరిశుద్ధాత్మ ప్రవాహం సమృద్ధిగా ఉండాలి. ఆత్మ ప్రవాహం లేని చోట్ల విశ్వాసులు ఏదేనులో ఉన్న చెట్లు ఆ నది వల్ల నీరును కలిగి అవి జీవంతో ఉన్నాయి. పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు లేకపోతే మనం కూడా ఎండిపోతాం. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండాలని, ఆత్మానుసారంగా నడుచుకోవాలని మనం తెలుసుకున్నాం. హవీలా అంటే ఇసుక, పల్లం. పల్లము, లోయ అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి, తగ్గింపు స్వభావం అని నేర్చుకున్నాం. ఆ ప్రాంతంలో బంగారం ఉందంట. బంగారము దైవత్వానికి సూచన. కాబట్టి దేవుని పిల్లలు దైవ స్వభావంలో పాలివారై ఉండాలని చెప్పుకున్నాం. మరియు అక్కడ బోళం ఉందంట. బోళము ఔషధంగాను ఆహారంగాను, ఔషధానికి ఆహారానికి సూచనగా ఉంది. అలాగే దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తిస్తే వారు ఆరోగ్యవంతులు అవుతారు. వారు పుష్టి పొందుతారు. బలముగా దేవునిలో వాడబడతారు. ఇంకా బోళమ్మ గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నిప్పుల మీద వేస్తే, పగలగొట్టి నిప్పుల మీద వేస్తే పరిమళిస్తుంది. విశ్వాసి కూడా శ్రమలలో పరిమళించాలి అని చెప్పుకున్నాం. బోళము మరణానికి సూచన.
మనం కూడా లోకం విషయంలో, పాపం విషయంలో చచ్చిన వారుగా ఈ లోకంలో ఉండాలి. క్రీస్తులో బ్రతికినటువంటి వారంగా ఉండాలి. ఇంకా బోళము చెడిపోకుండా కాపాడుతుంది. అలాగే మనం కూడా, విశ్వాసులైన మనం కూడా, ఈ లోకం చెడిపోయింది, అనేకులు చెడిపోయారు. చెడిపోయినటువంటి లోకాన్ని ప్రభు నామం పేరట చెరపట్టి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించి వాళ్ళని బాగు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ బోళాన్ని అభిషేక తైలంలో ఉపయోగించేవారు. దాన్ని గోపరసము అని తర్జుమా చేశారు. కాబట్టి దేవుని పిల్లలు ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఇటు అభిషేకాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా అక్కడ గోమేధికము దొరుకుతుందంట. ఇది గోమేధికం అనేది ఒక రత్నం. అది కొంచెం పచ్చగా ఉంటుంది. పచ్చదనం జీవానికి సూచన. పరిశుద్ధ గ్రంథంలో దాన్ని లేత పచ్చ అని కూడా తర్జుమా చేశారు. లేత పచ్చలు ప్రధాన యాజకుని భుజం మీద 2 ఉంటాయి. ఒక లేత పచ్చలో 6 పేర్లు, మరొక దాంట్లో 6 పేర్లు, మొత్తం 12 పేర్లు. ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు. ప్రధాన యాజకులు వస్త్రాలు వేసుకున్న తర్వాత పైన భుజాల మీద వాటిని మోయాల్సి ఉంది. ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ 12 గోత్రాలు దేవుని ఎదుట అలాగ కనిపించి ఉండాలని ఆనాడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం యాజకుల వస్త్రాలు డిజైన్ చేశారు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రధాన యాజకుడు. ఆయన మనల్ని భరించేవాడు, మోసేవాడు, భుజం మీద ఎత్తుకునేవాడు, రొమ్మున కూర్చుకునేవాడు. ఆ రీతిగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుని ద్వారా మనందరినీ భరిస్తూ, మన భారాలు భరిస్తూ, మనల్ని మోస్తూ, మనల్ని నడిపిస్తూ మనకు తోడై ఉంటున్నారు. 2వ నది పేరు గీహోను. 2వ నది పేరు గీహోను. 13వ వచనం. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. గీహోను అంటే ఓట, ఉబ్బుకుట అని అర్థం. ఓట, ఉబ్బుకుట, లేకపోతే కృప అనే భావాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనకు ఉచితంగా లభించారు. వెండి బంగారాలకు కాదు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ ఒక అతను ఉంటాడు, గారడి సీమోను. అతడు సమరయుల మధ్యలో ఉండేవాడు. సమరయుల్ని చాలా కాలం తన గారడీ చేత విభ్రాంతి పరిచినటువంటి వాడు. చాలామంది ఏమనుకున్నారంటే, సమరయులు, ఓహో ఇతను ఏదో గొప్ప శక్తి కలిగిన వాడు అని చాలామంది అతన్ని వెంబడించేవారు. అయితే ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు సమరయులు చాలామంది యేసుక్రీస్తుని వెంబడించారు. చాలామంది బాప్తిసం పొందారు సమరయులు. ఆ టైంలో వీడు కూడా, ఈ గారడీ సీమోను కూడా బాప్తిసం పొందాడు. ఆ తర్వాత పేతురు, యోహాన్లు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగి వచ్చారు.
సమరయులు అది వాడు చూశాడు. వాళ్ళు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందడం వాడు చూసి వాళ్ళ ఎదుట కొంత డబ్బు తీసుకొచ్చి పెట్టి, నేను కూడా ఎవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు అధికారం ఇవ్వండి అని అడిగాడు. అందుకు పేతురు అంటాడు, నీవు ద్రవ్యాన్ని ఇచ్చి దేవుని వరమును సంపాదించుకోవాలని తలంచుకుంటున్నావు, కాబట్టి నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అనేది కాదు, కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్పారు. నీవు ఈ చెడుతనాన్ని మానుకో, పశ్చాత్తాపడు, ప్రభువుని ప్రార్థించు, ప్రభు క్షమిస్తాడు అని చెప్పారు. నీవు ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నావు అని అతన్ని హెచ్చరించాడు. అయితే వాళ్ళ హెచ్చరికను అతడు లెక్క చేయలేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. అంతేగాని వెండి బంగారాలకి డబ్బుకి ఆయన అనుగ్రహించబడలేదు. ఒకవేళ అలాగే అనుగ్రహించబడితే నేటి దినాల్లో ఇది వ్యాపారం అయి ఉండేది. కాబట్టి దేవుని పిల్లల విషయంలో దేవుడు తన ఉచితమైన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం కృపతో నిండి ఉండాలి. లోకమంతా దేవుని కృపతో నిండి ఉంది. కానీ జలప్రలయం టైంలో నోవహు మాత్రమే దేవుని కృపకు పాత్రుడయ్యాడు. కాబట్టి మనం కూడా కృప ద్వారా మాత్రమే మనం కూడా దేవుని పిల్లలుగా మనం ఆయన కృపలో మనం ఎదుగుతూ ఉండాలి. ఏదెనులో ఈ నది ప్రవహిస్తున్నట్టు సంఘములో కూడా దేవుని కృపా ప్రవాహం ఉంది. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం ఒకసారి తీద్దాం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. స్టెఫను దేంతో నింపబడ్డాడంట? కృపతోనూ బలముతోనూ నిండినవాడై అంటున్నాడు. కృపతోనూ బలముతోనూ నిండినవాడే. కనుక మనం కూడా దేవుని కృపతో నిండి ఉండాలి. నిండి ఉండాలి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 8వ వచనం, క్షమించాలి, 2వ కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సకల విధములైన కృపను విస్తరింపచేయగలడు. కాబట్టి ప్రభు మన ఎడల సకల విధములైనటువంటి కృపను ఏం చేస్తారంట? విస్తరింప చేస్తారు. కాబట్టి ఈ గీహోను అనే నది కూషు దేశము చుట్టూ ప్రవహిస్తూ ఉందంట. కూషు దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. క్రొత్త నిబంధనలో దాని పేరు ఏంటంటే ఐథియోపియా. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 26 నుంచి 40 వచనం వరకు చదివితే ఐథియోపియుడైన నపుంసకుడు అతని గురించి వ్రాయబడి ఉంటుంది. అక్కడ ప్రజలు నల్లగా ఉంటారు, వాళ్ళు అన్యులు. ఫిలిప్పు
దేవుని కృపతో నిండుకుని నపుంసకుడితో మాట్లాడమని పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు అతడు ఆ రథం వెంబడి పరిగెత్తి వెళ్ళి అతనితో మాట్లాడి అతను చదువుతున్నటువంటి వాక్యాన్ని వివరించి చెప్పాడు. ఆ దేశం అంతా కూడా, ఐథియోపియా దేశం అంతా కూడా అతని వల్ల సువార్త వ్యాపించి ఆ ఐథియోపియా దేశంలో గొప్ప మార్పు కలిగింది. కాబట్టి ఏదెన్లో పుట్టినటువంటి నది కూషు దేశం అంతటి చుట్టూ ప్రవహించినట్లు యెరూషలేములో కుమ్మరించబడినటువంటి పెంతెకోస్తు దినాన కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మ అనే నది ఫిలిప్పు ద్వారా నపుంసకుల్లోనికి వెళ్ళి నపుంసకుని ద్వారా ఆ దేశం అంతటి చుట్టూ, ఆ ఆఫ్రికా ప్రదేశం అంతటి చుట్టూ ప్రవహించినట్టు మనం చూస్తాం. ఇంకా మూడవ నది పేరు హిద్దెకెలు. 14వ వచనం. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. హిద్దెకెలు అంటే శక్తి, ప్రభావము అని అర్థం. శక్తి, ప్రభావము. ఇంకొక మాట ఏంటంటే భేకర ధ్వని అని కూడా అర్థం. ప్రస్తుతం ఈ నదిని టైగ్రీసు నది అని పిలుస్తారు. టైగ్రీసు నది అని పిలుస్తారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాను. మొదటి నెల 24వ తేదీని నేను హిద్దెకెలు అను గొప్ప నదీ తీరమున ఉంటిని. హిద్దెకెలు దీన్ని ప్రస్తుతం టైగ్రీసు అని పిలుస్తున్నారు. కాబట్టి హిద్దెకెలు అంటే శక్తి, ప్రభావము, భేకర ధ్వని అని అర్థం. పరిశుద్ధాత్ముడు ఒక పాపి జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి కలిగిన వాడు. ఒక పాపి జీవితాన్ని ఆయన ఏం చేస్తారు? మార్చగలరు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16 8వ వచనాన్ని చదువుతాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దేని గురించి? 3 విషయాలు. ఈ 3 విషయాలు ఒప్పింపచేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త. దేవుడు తాను పంపబోయేటువంటి ఆదరణకర్త గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళిపోవడానికి ముందుగా శిష్యులకు ఈ విషయాలన్నీ చెప్పారు. నేను వెళ్ళిపోవడం మంచిది, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు కలిగేది ఏంటంటే వేరొక ఆదరణకర్త మీ దగ్గరికి పంపబడతాడు. ఆయన నా వాటినే తీసుకుని మీకు బోధిస్తాడు. ఈ విషయాలన్నీ చెబుతూ లోకాన్ని ఏం చేస్తాడంట? ఒప్పింప చేస్తాడు. వేటి విషయంలో? పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి. పాపం అంటే ఇది అని మనకు ఎప్పుడు తెలిసింది? మనం పాపులం అనే సంగతి మనకు ఎప్పుడు అర్థమైంది? సువార్త విన్నప్పుడే కదా, యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడే కదా. అవునా కదా? మనం పాపులం
అని ఎప్పుడు ఒప్పుకున్నాం? యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త విన్నప్పుడే కదా మనం ఒప్పుకున్నదే. అవును, ఆయన మనల్ని ఒప్పింపచేశాడు. మనం ఏదో జ్ఞానవంతులు అని, ప్రజ్ఞ కలిగిన వాళ్ళమని, మనకేదో తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మనం ఈ సువార్తను అంగీకరించేసామని ఇలా వెర్రవేగడానికి లేదు. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడడానికి వీల్లేదు. ప్రభు మనల్ని ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే ప్రభు మనల్ని ఎప్పుడో యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆయన ఏర్పాటు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈనాడు నీలో విశ్వాసాన్ని పుట్టించాడు, నీకు సువార్తను ప్రకటింపచేశాడు, నీకు ఆయనను గూర్చిన సమాచారాన్ని తెలుసుకునేటట్లు ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని, సువార్తికుల్ని, ప్రవక్తల్ని, ఉపదేశకుల్ని, అపోస్తలుల్ని, ప్రవక్తల్ని నియమించాడు నీకోసం, నా కోసం నియమించి ఈ సువార్తను మనకు ప్రకటింపచేసి విశ్వాసాన్ని కూడా ఆయన ఇచ్చాడు. ఈ విశ్వాసం కూడా మంద కాదు, ఆయనే ఇచ్చాడు ఈ విశ్వాసాన్ని. విశ్వాసం మనది కాదు, దేవుడిచ్చింది. అందుకే హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు ఏమన్నాడు? 12లో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. కర్త, కొనసాగించువాడు. విశ్వాసానికి మూల కారణం, మనలో విశ్వాసం పుట్టిందంటే కారణం ఆయనే. మనల్ని ఒప్పింప చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి. మన కోసం రక్షకుడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆయన మన కోసమే సిలువలో మరణించారు. మన పాప పరిహారం కొరకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆలోచించండి, మన కోసం సిలువ వేయబడ్డారు. దీన్ని మనం అంగీకరిస్తున్నాం. చాలామంది అంగీకరిస్తారా? ఎప్పుడో చనిపోయిన వాడు ఆయన చావుని మాకు ఆపాదిస్తారంటే, ఆయన ఎక్కడో చనిపోతే, మా దేశం కాని దేశంలో ఎక్కడో చనిపోతే ఆయన మా కోసం చనిపోయాడు అంటారంటే ఆయన వాదించేవాళ్ళు లేరా? కానీ ప్రభు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఒప్పింప చేశాడు. మనం పాపులమని ఒప్పింప చేశాడు. రెండవది తీర్పు, నీతిని గూర్చి. దేని గురించి? నీతిని గూర్చి. నీతి అంటే ప్రభువైన యేసుక్రీస్తే. నీతి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని మనం చూడలేదు, ఆయన కాలంలో మనం లేం. కానీ ఆయనను గూర్చినటువంటి విషయాలు మనం నమ్ముతున్నాం. ఆయన నా కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు, నా కోసం సిలువలో ఘోరమైన శ్రమలు అనుభవించారు, నా శిక్ష ఆయన భరించారు, నా పాపాలు ఆయన కడిగి వేశారు, ఆయన రక్తంతో నా పాపాలు కడిగి వేయబడుతున్నాయి. ఇవన్నీ మనం చూడలేదు, కానీ విని విశ్వసిస్తున్నాం. ఆయన ఈ రీతిగా ఉన్నాడు అని మనం విశ్వసిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. దానికి గల కారణం పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. మూడో తీర్పు గురించి. లోకాధికారి ఇప్పటికే తీర్పు తీర్చబడ్డాడు. వాడు నాశనానికి సిద్ధంగా ఉన్నాడు, నాశనం పొందుటకు. కాబట్టి ఒప్పింప చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తిని మార్చగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మనికి ఉంది. మారుస్తాడు, సువార్తను నమ్మేటట్లుగా చేస్తాడు, పాపిని ఒప్పింప చేస్తాడు, యేసుక్రీస్తును అంగీకరించేలా చేస్తాడు, యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని కలిగి ఉండేటట్లు
ఆ వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా, ఎంత వ్యతిరేకి అయినా, ఎంత ఘోర పాపాత్ముడైనా ప్రభు అలాగా ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మను ఒప్పింప చేస్తాడు. ఒకవేళ క్రీస్తును నమ్మకపోతే తీర్పు ఉందనేటువంటి సత్యాన్ని బయలుపరిచి దాన్ని ఒప్పింప చేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మనికి శక్తి ఉంది. పాపి జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి. ప్రభు వారు కూడా చెప్పారు కదా, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అన్నాడు. చూడండి, శిష్యులు యాక్చువల్గా పిరికివాడు. నీతో కూడా మరణానికైనా నేను రెడీ అన్నాడు పేతురు. కానీ ఆ టైంకి ప్రభుని విడిచిపెట్టి పారిపోయినట్టు మనం చూస్తాం. కానీ మళ్ళీ తిరిగి ప్రభు వాళ్ళని సమకూర్చి వాళ్ళని స్థిరపరిచి, పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అన్నప్పుడు వారు పెంతెకోస్తు దినాన్ని భూలోకానికి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకొని అపరిమితమైన శక్తి గలవాళ్ళయ్యారు. ఎంత శక్తిమంతులయ్యారంటే భూమిని తల్లకిందులు చేయగలిగేటువంటి శక్తిని వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నారు. లోకాన్ని తల్లకిందులుగా చేసిన వాళ్ళు వీళ్ళే అన్నంత గొప్పగా ప్రభు కొరకు వాడబడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులైపోవడానికి, చచ్చిపోవడానికి, ప్రభు కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి వెనుకాడలేదు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా 12 మంది శిష్యుల్లో ఒకడు సాతాను, మరొక ఆయన యోహాను గారు సహజ మరణాన్ని పొందారు. మిగిలిన శిష్యులు సువార్త ప్రకటిస్తూనే హతసాక్షులయ్యారు. ప్రభు కొరకు చంపబడ్డారు. చావుని కూడా లెక్క చేయలేదన్నమాట వాళ్ళు. ఒకప్పుడు పిరికి వాళ్ళు, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ధైర్యవంతులయ్యారు. ఒకప్పుడు మనం కూడా పిరికి వాళ్ళమే కదా, కులానికి, మతానికి, బంధువులకి, స్నేహితులకి భయపడిపోయేవాడు. దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డాక నాకు ప్రభు ఉంటే చాలు, వీళ్ళెవరు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళందరూ నన్ను వెలేసేసినా పర్వాలేదు, వాళ్ళందరూ నన్ను హింసించినా పర్వాలేదు, వాళ్ళందరూ నన్ను హింసించినా పర్వాలేదు, ఈ ధైర్యం, ఈ తెగువ ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినటువంటి శక్తి వల్లే వచ్చాయి. శక్తి వల్ల వచ్చాయి. కాబట్టి హిద్దెకెలు అంటే శక్తి, ప్రభావము అని అర్థం. అందుకే మనం శోధనలు జయించగలం. యేసుక్రీస్తు ప్రభు కూడా తనకు వచ్చినటువంటి శోధనలు ఏం చేశారు? ఆయన జయించారు. కాబట్టి హిద్దెకెలు అంటే శక్తి, ప్రభావం. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి శక్తిని బట్టి మనం ఈ లోకంలో నడుస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే నాలుగవ నది 14వ వచనం ఆఖరిలైన 4వ నది 15వ వచనం. 4వ నది యూఫ్రటీస్ అంటే ఫరాతు. యూఫ్రటీస్ ఈ నది అష్షూరు, మెసొపొతేమియా, బబులోన్ని ప్రస్తుతం ఇరాక్ అంటారు. బబులోనుకు తూర్పు వైపుగా
ప్రవహిస్తూ ఉంది. ఈ యూఫ్రటీసు నది మెసొపొతేమియా దేశంలో గుండా పడమర వైపు నుండి ప్రవహిస్తుంది. ఈ నది ఇరాన్ సమీపంలో సముద్రంలో కలుస్తుందంట. అష్షూరు అంటే బలవంతులు అని అర్థం. అష్షూరు అంటే బలవంతులు. ఈ నది అష్షూరు, మెసొపొతేమియా, బబులోను దేశాల దగ్గర ప్రవహిస్తూ ఉంది. అష్షూరు అంటే అర్థం బలవంతులు అని అర్థం. అలాగే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి బలవంతుడే. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వాళ్ళు బలవంతులుగానే ఉంటారు. ఇక్కడ ఈ నదికి 2 పేర్లు, ఫరాతు, యూఫ్రటీస్. ఫరాతు అంటే వర్ధిల్లుట అని అర్థం. ఫరాతు అంటే వర్ధిల్లుట, వర్ధిల్లుట, ఫలించుట, వర్ధిల్లుట అని అర్థం. మనం వర్ధిల్లడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సామెతల గ్రంథకర్త అంటాడు కదా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని. నిజమే, మనలో పాపం ఉంటే మనం వర్ధిల్లలేం. మనం పరిశుద్ధులుగా ఉంటే వర్ధిల్లుతాం. మనలో ఉన్న పాపాన్ని విడిచి మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేస్తాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 26వ అధ్యాయం 5వ వచనంలో యెహోవాను ఆశ్రయించుట వలన మనం వర్ధిల్లుతాం అంటాడు. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆయన్నే నమ్ముకోవాలి, ఆయన్నే ఆశ్రయించాలి. ధనాన్ని ఆశ్రయించిన, బంధువుల్ని ఆశ్రయించిన, లోకస్తుల్ని ఆశ్రయించిన వ్యర్థం. ఇంకా అంటాడు, యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రార్థనా పరుల్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలం మనం. రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు వర్ధిల్లుతున్నామో లేదో మనలో మనం పరీక్ష చేసుకోవాలి. వర్ధిల్లాలి. ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 51వ అధ్యాయం 63, 64 వచనాలు. ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దానిని వేసి, నేను దాని మీదకి రప్పింపబోసిన అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియందురు అనే మాటలు నీవు ప్రకటింపవలను. ఇర్మియా యొక్క మాటలు ఎంతటితో ముగిశాను. ఈ గ్రంథాన్ని చదివి వినిపించి చాలించిన తర్వాత దానికి రాయి కట్టి యూఫ్రటీసు నదిలో దాన్ని వేయాలి. అప్పుడు ప్రభు కూడా బబులోను మీదకి ఎన్నో అపాయాలు రప్పించి, ఎన్నో అపాయాల చేత బబులోను మరలా ఎదగకుండా, మళ్ళా బలం పొందకుండా దానికి నేను తీర్పు తీరుస్తాను. అది బలం లేనిదై ఉంటుంది, దాని జనులు అలసిపోతారు అని నువ్వు ప్రకటించాలి అంటున్నాడు. తీర్పుకు సూచన, తీర్పుకు సూచన. సంఘంలో పరిశుద్ధాత్మని ద్వారా అనుగ్రహించబడే కృపే కాకుండా తీర్పు కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫరాతు నది తీర్పు కూడా ఉన్నది అనే విషయాన్ని బోధిస్తూ ఉంది.
దేవుని పిల్లలు చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు. రక్షించబడిన తర్వాత కూడా ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు అనే భ్రమలో ఉన్నారు. దేవుని వాక్యానికి మనం విధేయులు అవ్వాలండి, లేకపోతే తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తాం. తీర్పు కూడా ఉంటుంది, మనం జాగ్రత్త పడాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. రోమా పత్రిక 14:12 11-12 వచనాలు కలిసి ఉంటాయి. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కాబట్టి దేవుని పిల్లలు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుచుకున్న బాధ్యత మన మీద ఉంది. ఏదేను అనే వనానికి ఈ నది ఎలాగైతే ఉందో, సంఘం అనేటువంటి నేటి దినాల్లో ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ నది గుర్తుగా ఉందని మనం చూసాం. ఈ నది 4 దిక్కులో ప్రవహిస్తూ ఉంది. అలాగే ఈనాడు ప్రపంచంలో 4 దిక్కుల అన్ని దేశాల్లో మనం పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తూ ఉన్నాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో సంఘం కూడా అన్ని దేశాల్లోనూ వ్యాపించి ఉంది, ప్రపంచం నలుమూలలా వ్యాపించి ఉంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ నది అన్ని చోట్లకు ప్రవహిస్తూ ఉంది. ఈ నది పెంతుకోస్తు దినాన పరలోకము నుండి ఈ లోకానికి ప్రవహించి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తూ ఉంది. ఇంకా ఈ నది మనకు చేసేటువంటి కార్యాలు ఏంటి అవి చూద్దాం. కీర్తన 36వ కీర్తన 8-9 వచనాలు చదువుకున్నాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. ఈ నది తృప్తినిచ్చేది. నీ ఆనంద ప్రవాహంలోనిది. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి నీవు త్రాగిస్తున్నావు. మందిరం అంటే సంఘం. ఆనంద ప్రవాహం అంటే పరిశుద్ధాత్మ ప్రవాహం. అందుకే దేవుని రాజ్యం భోజనము పానము కాదు అంటారు పౌలు గారు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలే ఆనందమునై ఉన్నది అంటాడు. ఆనందం పరిశుద్ధాత్మయందలే ఆనందం. కాబట్టి ఈ నది, ఈ పరిశుద్ధాత్ముడైనటువంటి నది మనకు సంతృప్తినిస్తూ ఉంది, తృప్తినిస్తూ ఉంది. రెండవ మాట 46వ కీర్తన 4-5 వచనాలు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును
సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఈ నది, ఒక నది ఉందంట, దాని కాలువలు దేవుని పట్టణాన్ని, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. సంతోషపరచుచున్నాడు. ఈ నది సంతోషాన్ని ఇచ్చేటువంటి నది. మనం చూస్తున్నాం, మందిరం అనే మాట సంఘానికి సాదృశ్యం. సంఘములో దేవుడు నివసిస్తున్నాడు. కాబట్టి సంఘంలో కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో ఆనందించేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మని ద్వారా ఆనందం, సంతోషం. అందుకే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ప్రభునందు ఆనందించండి. చాలాసార్లు మనం లోకంలో, లోక విషయాల్లో ఆనందిస్తూ ఉంటాం. మనకు ఎంత ఆనందమో లోక విషయాలంటే, బంధువుల ఇంటికి వెళ్ళాలంటే, పెళ్ళిళ్ళకి, పేరంటాలకు వెళ్ళాలంటే, లేకపోతే ఎక్కడైనా టూర్స్కి వెళ్ళాలంటే, ఎక్కడైనా వింతైన ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎంత సంతోషమో చాలామందికి. అయితే దేవుని పిల్లలకు నిజమైన సంతోషం, నిజమైన ఆనందం దేవునిలో ఉండే, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ ద్వారా ఆ నిజమైన ఆనందాన్ని మనం అనుభవించాలి. ఇంకా 65వ కీర్తన 9వ వచనం, 65వ కీర్తన 9వ వచనం, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నది అనే దాని దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇక్కడ మహదైశ్వర్యాన్ని కలిగిస్తున్నాడండి. పరిశుద్ధాత్మ ఐశ్వర్యాన్ని కలగజేసేవాడు. కాబట్టి పౌలు గారు అంటాడు, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును గూర్చి అంటాడు. శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును గూర్చి. ఎఫెసీ పత్రిక చదివితే మనకు ఆ పత్రిక నిండా ప్రభు ఇచ్చే ఐశ్వర్యముతో నిండి ఉంది ఆ పత్రిక అంతా కూడా. సకల ఐశ్వర్యాలు పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంఘానికి పంపబడుతూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు సకల ఐశ్వర్యాలను కలగజేసేవాడు, వరాలు ఇచ్చేవాడు, మర్మములు బయలుపరిచేవాడు, సేవ కొరకు తన సేవకుల్ని పిలిచేవాడు, ప్రార్థనలో, సేవలో, భక్తిలో, విశ్వాసంలో మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి సకల ఐశ్వర్యాన్ని, మహదైశ్వర్యాన్ని కలగజేసేవాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 44:3-4 వచనాలు. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నీటి కాలువల వద్ద నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. వాళ్ళు ఎదుగుదురు. ఎదుగుదలనిచ్చేవాడు పరిశుద్ధాత్ముడే. దేవుని పిల్లలు అనేటువంటి మనం ఆత్మీయతలో దినదినము ఎదుగుతూ ఉన్నాం. కారణం, మనల్ని ఎదిగింప చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మనం చదువుకుంటే 1 నుంచి 5 వచనాలు గత దినం చదువుకున్నాం. ఆ నది కొలిచి ప్రయాణించే కొలదే, లోతుకు వెళ్ళే కొలదే ఇంకా లోతైనటువంటి స్థితి మనం చూసాం. మొదట చీలమండ లోతు, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత మొల లోతు, తర్వాత నడవలేక, దాటలేక వీల్లేనంత ప్రవాహం వల్లే ఉంది కాబట్టి, గొప్ప నదిగా ఉంది కాబట్టి ఈదవలసి వచ్చింది అంటాడు. చీలమండల లోతు మన పాదాలు చీలమండల లోతు.
మన పాదములంటే నడక. మన నడత దేవుని ప్రజల నడత అయి ఉండాలి. మోకాళ్ళ లోతు ప్రార్థనానుభవం మనలో ఉండాలి. మొలలోతు ప్రభు మార్గంలో, ప్రభు యొక్క భక్తిలో, విశ్వాసంలో మన మనస్సును కట్టుకొని దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ ఆయన సాక్షులుగా జీవించే సాక్షి జీవితానికి సాదృశ్యం. పూర్తిగా ఆ నదీ ప్రవాహంలో మునిగిపోకుండా ఈది అవతలకు వెళ్ళారంట. ఆ రీతిగా ఈ లోకమనే, ఈ పాపమనే సముద్రంలో పరిశుద్ధాత్మ చేత మనం దాటగలం, అన్నిటినీ జయించగలం, అన్నిటిని అధిగమించగలం. ప్రభు బిడ్డలుగా దేవుని నామానికి మహిమ తేగలం. లోతైన స్థితికి మనం నడిపించబడాలి. లోతైన స్థితికి. ఇంకా 47వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 8-9 వచనాల్లో ఈ నది జీవాన్నిచ్చేటువంటి నది. ఈ నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉన్నాయంట. చూడండి 47వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 8-9 వచనాలు. ఈ నీళ్లు ఉబికి తూర్పు వైపుగా ఉన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవ్వను. అరాబా అనేటువంటి ప్రదేశం ఉప్పు సముద్రం అన్నమాట. మామూలు సముద్రం కంటే 5 రెట్లు ఎక్కువ ఉప్పు ఉంటుందంట. కనుక ఏ జీవి కూడా అక్కడ బతకదు. అందుకే దానికి ఉప్పు సముద్రం అనే పేరు. అయితే ఈ నది నీరు వెళ్ళి అక్కడ పడినందువల్ల అచ్చట జీవరాశులు బ్రతుకుతున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవహిస్తే, మనలో సమృద్ధిగా నివసింపనిస్తే, మనకు కూడా పరిశుద్ధాత్ముడు జీవాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు. 12వ వచనం చదివితే 47-12. నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ చెట్లు నెలకు కాయలు కాస్తాయి. వాటి పండ్లు ఆహారానికి, వాటి ఆకులు ఔషధానికి వినియోగించవచ్చు. చూడండి, ఈ నదీ తీరాన్ని ఉన్నటువంటి చెట్లు ఫలభరితమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎదుగుతున్న ఈ చెట్లు ఆకు వాడిపోవట్లేదు, నీరసెల్లట్లేదు, ఫలభరితమైనటువంటి స్థితి ఇక్కడ కనబడుతుంది. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా పరిశుద్ధాత్మ శక్తితో మనం కూడా ఎదగాలి. ఎప్పుడు వాడిపోకూడదు. కష్టాలకి, శ్రమలకి, బాధలకి లొంగిపోకూడదు. ఎప్పుడు కూడా వాటి కాయలు రాలవంట, పక్వానికి వస్తాయి, ఫలిస్తాయి. నెలకి కాపు కాస్తాయంట, కాయలు కాస్తాయి. అవి ఆహారానికి ఉపయోగపడతాయి, ఔషధంగా ఉపయోగపడతాయి వాటి ఆకులు. ఎంత ఫలభరితమైన స్థితితో చూడండి. పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవితం కూడా ఫలభరితంగా ఉంటుంది. ఆ వ్యక్తి జీవితం వల్ల అనేకులు ప్రభావితం చేయబడతారు. కాబట్టి ఈ ఏదెనులో ప్రవహించినటువంటి నది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మను ఆర్పివేయకుండా, ఇంతకుముందు చెప్పుకున్నాం పరిశుద్ధాత్మని గురించి. పరిశుద్ధాత్మను కలిగి ఉంది ఆయన ద్వారా మనం ఫలభరితమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు. ఏదెనులో ప్రవహించిన నదిని గురించి మాకు తెలియపరిచారు. ఆ నది 4 శాఖలైంది. గత దినం మొదటి శాఖ గురించి మేము ధ్యానం చేసుకున్నాం. ఈ దినం గీహోను అనే నది గురించి మేము ధ్యానం చేసుకున్నాం. ఓట, ఉబుగుట లేదా కృప అనే భావాలు ఉన్నాయి. అవును తండ్రి, మేము కూడా మీ కృప ద్వారా మేము బలపడుటకు సహాయం చేయండి. స్టెఫను కృపతో, బలముతో నిండుకున్నాడు. మీరు కూడా మా ఎడల సకల విధములైనటువంటి కృపను విస్తరింపచేసే దేవుడు. అవును తండ్రి, మేము కూడా మీ కృప ద్వారా
బలవంతులం అవడానికి సహాయం చేయండి. కూషు దేశం చుట్టూ ప్రవహిస్తూ ఉంది. ఐథియోపియా దేశపు నపుంసకుడు మీ మాటలు విని రక్షణ పొంది మిమ్మల్ని అంగీకరించి ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేసు. ఆఫ్రికా దేశం వరకు ఈ పరిశుద్ధాత్మ ప్రవాహం ఆనాడు ప్రవహించినట్టుగా మేము చూస్తాం. అలాగే మేము కూడా ఎక్కడ నివసిస్తే అక్కడ అనేకులు మార్చబడేటట్లుగా మా జీవితం ఉండుటకు సహాయం చేయండి. 3వ నది హిద్దికేలు, శక్తి, ప్రభావం అని అర్థం. అవును ప్రభువా, మీరు మమ్మల్ని మార్చిన శక్తి గల దేవుడు. మీ ఆత్మ ద్వారా మాలో మార్పు కలిగింది. మీరు మాలోనికి వచ్చినప్పుడు మేము శక్తి పొందాం. మీ ఆత్మ నింపుదల ఎక్కడ ఉంటుందో అక్కడ అసాధారణమైన శక్తి కనపడుతుంది. అనేకమైన అద్భుత కార్యాలు అక్కడ జరుగుతాయి. అనేకమైన దైవ ఆశీర్వాదాలు మేము పొందుకోగలం. శోధనలు జయించగలం. అవును ప్రభువా, ఇట్టి శక్తిని మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. 4వ నది ఫరాతు, యూఫ్రటీస్. ఫరాత్ అంటే ఫలభరితం, వర్ధలడం. అవును ప్రభువా, రహస్య పాపాలు మాలో ఉంటే మేము వర్ధలలేం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వర్ధలతాం. అవును ప్రభువా, మీరు మమ్మల్ని వర్ధల చేసేవాడు. మిమ్మల్ని ఆశ్రయించడం వలన మేము వర్ధలతాం. యథార్థంగా ప్రవర్తిస్తే వర్ధలతాం. ప్రార్థిస్తే వర్ధలతాం. మీ యొద్ద నేర్చుకోవడం వల్ల మేము వర్ధలతాం. ఇంకా ఫరాతు తీర్పుకు సూచనగా ఉంది. విశ్వాసులైన మేము పాపంతో జీవిస్తే మాకు కూడా తీర్పు ఉంది. మేము లెక్క చెప్పాలి. ఈ వాక్యానికి విధేయులం అవ్వాలి, లేకపోతే శిక్ష ఉంది. కాబట్టి వాక్యానుసారంగా మీ ఆత్మ నడిపింపుతో మీరు నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ నది తృప్తినిచ్చేది. ఈ నది సంతోషాన్ని ఇచ్చేది. ఈ నది మహదైశ్వర్యాన్ని కలిగించేది. ఈ నది మమ్మల్ని ఎదిగింపచేసేది. ఈ నది లోతైన ఆత్మీయ స్థితికి మమ్మల్ని నడిపించేది. ఈ నది నిర్జీవమైనటువంటి మా జీవితాలకు జీవాన్ని ఇచ్చేది. ఈ నది ఫలభరితమైన స్థితికి మమ్మల్ని నడిపించేది. అట్టి భాగ్యానికి మమ్మల్ని పాత్రలుగా చేయమని, ఈ ఆత్మ ద్వారా మేము నడిపింపబడుతూ మీ కృపలో వర్ధిల్లేటట్టు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ దిన దీవెనల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రతి పనిపాట్లలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో విన్న ఈ వాక్యం మా హృదయాల ఫలించేటట్టు సహాయం చేయమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి బ్రతిమలాడి